ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. 67, 69, 70 నంబర్ల గేట్ల దగ్గర కొత్త కౌంటర్ వెయిట్లను పునరుద్ధరించారు అధికారులు. కేవలం 5 రోజుల్లోనే దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీల్ తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఈ పనులు పూర్తి చేశారు. బ్యారేజీ మరమ్మతుల కోసం కష్టపడ్డ ఇంజనీర్లు, సిబ్బంది, అధికారులు కన్నయ్య నాయుడు సన్మానించారు. సీఎం చంద్రబాబు సహకారం, ప్రోత్సాహంతోనే వేగంగా పనులు పూర్తి చేశామని చెప్పారు ఆయన. ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. గేట్ నెంబర్ 67, 69, 70 గేట్ల దగ్గర కొత్త కౌంటర్ వెయిట్లను పునరుద్ధరించారు అధికారులు. కేవలం 5 రోజుల్లోనే దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీల్ తో తయారు చేసినటువంటి భారీ కౌంటర్ వెయిట్లను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇరిగేషన్ నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసినట్టుగా చెప్తున్నారు. బ్యారేజీ మరమ్మతుల కోసం కష్టపడ్డ ఇంజనీర్లు, సిబ్బంది, అధికారులను కన్నయ్య నాయుడు సన్మానించారు. సీఎం చంద్రబాబు సహకారం, ప్రోత్సాహంతోనే వేగంగా పనులు పూర్తి చేశామని చెప్పారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పిఎంఆర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పిఎంఆర్, మరమ్మతులు పూర్తిగా కంప్లీట్ అయినట్టుగా చెప్పుకోవచ్చా? దాదాపు పూర్తి అయిపోయినట్లుగానే మా అధికారులు అయితే చెప్తున్నారు. మరమ్మతులు చేపట్టడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఎన్ని రోజుల్లో ఈ గేట్లు అంటే కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయడం, గేట్లు మళ్ళీ ఆపరేషన్ లోకి తీసుకురావడం అనేది చాలా సమయం పడుతుందని అందరూ అంచనా వేసినప్పటికీ ఊహించిన దానికి భిన్నంగా కేవలం 5 రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేసేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లని ఇక మరమ్మతులు పూర్తి అయిపోయాయి. వీటిలో ఈ 3 గేట్లు కూడా ఆపరేషన్ దిశగా కూడా ప్రస్తుతం నిర్వహణ చేపట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక గేట్లను ఎత్తుకోవడం, దించుకోవడం, మిగతా గేట్లను ఏ విధంగా అయితే ఆపరేట్ చేస్తారో ఈ 3 గేట్లను కూడా అదే విధంగా ఆపరేట్ చేయొచ్చు అన్న అంశానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు అయితే ధీమాతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇరిగేషన్ గేట్లకు సంబంధించిన నిపుణుడు అలాగే ఏపీ సలహాదారు కన్నయ్య నాయుడు నేతృత్వంలో మొత్తం ఈ ప్రక్రియ జరిగింది. ఈ మొత్తంగా అంటే ప్రస్తుతం వరద అనేది ఇంకా పైనుంచి ఎగువ నుంచి కొంత వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ బోట్లను ఒకటి తొలగించాలి, రెండోది ఈ గేట్ల మరమ్మతుల ప్రక్రియ చేపట్టకపోతే ఇంకా ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అన్న అంశానికి సంబంధించి ప్రభుత్వం అలాగే ఇరిగేషన్ శాఖ ఆందోళనలో ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ గేట్ల మరమ్మతుల ప్రక్రియను పూర్తి చేసేయాలి, కొత్త గేట్లను, కొత్త కౌంటర్ వెయిట్లను బిగించాలనే దిశగానే ఇరిగేషన్ శాఖ ప్రయత్నాలు చేసిన పరిస్థితి. దానికి అనుగుణంగానే కేవలం 5 రోజుల్లోనే ఈ కౌంటర్ వెయిట్ పనులను పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక ఈ గేట్ల మరమ్మతులకు బెకమ్ ఇన్ఫ్రా సంస్థ పోలవరం గేట్లని ఏ సంస్థ అయితే చేపట్టిందో ఇప్పుడు ఈ గేట్ల మరమ్మతుల విషయంలో కన్నయ్య నాయుడు నేతృత్వంలో బెకమ్ ఇన్ఫ్రా సంస్థే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తామంటే ఇంత త్వరగా ఈ గేట్ల మరమ్మతులు అలాగే కౌంటర్ వెయిట్ల ఏర్పాట్లకు సంబంధించిన పనులు పూర్తయిపోతాయని చెప్పి ఊహించలేదు. సో దీనికి పూర్తి స్థాయిలో ఇరిగేషన్ అధికారులు, మరొకవైపు ప్రభుత్వ యంత్రాంగం, ప్రస్తుతం ప్రభుత్వం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం ఒకవైపు వరద సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున బిజీగా ఉన్నప్పటికీ ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వరదని నియంత్రణ కావచ్చు, అలాగే పునరావాస శిబిరాలు ఇటువంటి వాటిల్లో బిజీగా ఉన్నప్పటికీ దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రకాశం బ్యారేజ్ అనేది దిగువన ప్రాంతానికి రైతులకు కావచ్చు, ఎగువన ఉన్న వాళ్ళకి కావచ్చు చాలా కీలకమైన బ్యారేజ్ గా ఉన్న నేపథ్యంలో సో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశించిన నేపథ్యంలో దాదాపు ఇది ఎంతో పూర్తి అవడానికి ఒక 10 నుంచి 15 రోజులు పడుతుందని ముందుగా అనుకున్నప్పటికీ కేవలం 5 రోజుల్లోనే ఈ మరమ్మతుల ప్రక్రియ పూర్తి కావడం అనేది కొంత ఇరిగేషన్ వర్గాల్లో కావచ్చు, ప్రభుత్వ వర్గాల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి